నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, బాగున్నారా? ఎస్ సార్. సార్ మన జీవితంలో ఆకలి, అవమానం ఇవి కామన్గా ఉంటూ ఉంటాయి, అందరి జీవితంలో ఉంటాయి. సో ఆకలి మనలో ఒక లక్ష్యాన్ని పెంచుతుంది అంటారు, అవమానం మనలో కసిని పెంచుతుంది అంటారు. కొంతమందిలో ఈ రెండూ ఉండవు, ఎందుకనో. అంటే ఎంత ఆకలి ఉన్నా చెల్తే, అవమానం ఎంత జరిగినా చెల్తే. కానీ ఈ రెండింటిని మన లైఫ్లో విజయానికి మెట్లుగా మలుచుకోవాలంటే ఏం చేయాలంటారు? ఓయా, వెరీ డీప్ క్వశ్చన్. ఓకే, అండ్ ఆకలి అని మనం ఇక్కడ మాట్లాడుతున్న సెన్స్ కసి, ఆకలి, జీవితంలో ఏదైనా సాధించాలి అనే ఒక ఆకలి గురించి చెప్తున్నారు. అండ్ అటు అవమానం కూడా కొన్ని పరిస్థితుల్లో ఫేస్ అయ్యాక అది ఒక ఫైర్ లాగా మారాలి. కొంతమందికి ఎందుకు మారదు అంటే వాళ్ళు జీవితాన్ని ఒక వేస్ట్ కింద తీసేసుకున్నారు. అలాంటి వాళ్ళకే జీవితంలో ఒక లక్ష్యము లేక ఒక అవమానాన్ని భరిస్తూ ఉండిపోవడం అలవాటైపోతుంది. రెండు రకాల ఫార్మాట్స్ డివైడ్ అవుతాయి ఇక్కడ. ఒకటి, వాళ్ళకి మేజర్ లక్ష్యం ఉండి ఇంకా మిగతావన్నీ పట్టించుకోకుండా ఉండే ఒక బ్యాచ్. ఓకే, ఇంకొక బ్యాచ్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే జీవితం మీద ఒక అవగాహనే ఉండదు, జీవితం ఎందుకు ఉన్నామో తెలియదు, అలా అందులో ఉండి అందులోనే పుట్టి పెరిగి చనిపోతుంటారు. సో మనం మాట్లాడుకునేది అటు సన్యాసిగానా అనేటట్టుగా వస్తుంది. నిజంగా సన్యాసిగా మారి మనని మనం మార్చుకుని త్యజించుకుని, ఎవడో మన ఇన్సల్ట్ చేస్తే ఎంత, చేయకపోతే ఇంత అని మనని ఎదుగుదల కోసం ఉపయోగపడేది సన్యాసత్వం. అది మనలోని ఆకలిని కానీ లేకపోతే మనకుండే కసిని కానీ వాటన్నిటిని పక్కన పెట్టి దెర్ ఇస్ అ హయ్యర్ ప్రిన్సిపల్, హయ్యర్ పర్పస్, దానికోసం బ్రతికితే చాలు అని అనుకునేది ఒక బ్యాచ్. అలా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడలే. కొంతమంది జీవితంలో అన్నీ వదులుకుని, వాళ్ళు ఎవరో చిన్నప్పటి నుంచి మా నాన్న తిడుతూనే ఉంటాడు సార్, మా నాన్న తిట్టే మాటలు నాకు అలవాటైపోయాయి, నాకు ఇంకేం తిట్టినా ఓకే, నాకు అందరూ తిడుతూనే ఉంటారు, నన్ను ఎవ్వరూ ఇష్టపడరు, ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజులో. ఓకే, వేర్ కారణాలు చెప్తూ, దేనికో దానికి చెప్తూ నేను వీక్, ఏంటో నాకు గుర్తుండట్లేదండి. మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి వచ్చి నాకేంటో గుర్తుండట్లేదండి ఏం చదివినా అని చెప్పింది. ఓకే, గుర్తుండట్లేదు అంటే మా నాన్న తిట్టకూడదు, మా అమ్మ తిట్టకూడదు, నువ్వు ఎందుకు మార్కులు తక్కువ వస్తున్నారని అడగకూడదు. నాకేమో గుర్తుండట్లేదు, నేను దానికి ఏం చేస్తున్నాను అని ఆలోచించరు. నాకు గుర్తుండక నాకు తక్కువ మార్కులు వస్తే మా అమ్మ నాన్న మాత్రం ఎందుకు తిడుతున్నారు, నన్ను తిట్టకూడదు, నన్ను ఎంకరేజ్ చేయాలి అని దాంట్లో ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి కసి, ఆకలి కసి అర్థం కాదు, అవమానాన్ని మలుచుకుని దాన్ని ఫైర్గా మార్చుకుని జీవితంలో ముందుకు తీసుకెళ్ళడం అర్థం కాదు. ఓకే, ఒకవేళ ఇది ఇంకొంచెం డీపర్ సెన్స్లోకి వెళ్తే, అవమానం అనేది మనకి ఎక్కడ తగులుతుందో తెలుసుకోవాలి. ఎవరిని ఇన్సల్ట్ చేశారు ఆర్ మనలో ఆ కసి రావడం కోసం ఎవరు ఏదైనా అన్నారనుకోండి, ఆ కసి మన లోపల విచ్ పార్ట్ ఆఫ్ అవర్ అంతఃకరణ వెళ్ళి తగులుతుంది, అదే మన ఫాల్స్ ఈగో అంటాం. ఒక ఐ అని, నేను అనే ఒక తత్వాన్ని తయారు చేసుకుని దాని చుట్టూ మనం బ్రతుకుతుంటాం. ఈ ఫాల్స్ ఈగోలో ఇంకొక ఫాల్స్నెస్ తయారవుతుంది. ఆల్రెడీ అది ఫాల్స్, ఆల్రెడీ అది తప్పు. ఆ తప్పు పైన ఇంకొక లేయర్ చుట్టుకుంటుంది. ఆ లేయరే వీక్నెస్. దట్ నేను ఏదైనా చెయ్యాలి అంటే ఇప్పుడు నా వల్ల కాదు, నా వల్ల చేత కాదు అని. అది ఎందుకు వస్తుందంటే మన లోపల ఉండే శక్తిని ఆర్ ఆ సూపర్ మైండ్ అంటాను మనం క్లాసుల్లో, బట్ ఆ సూపర్ పవర్ని మనం ఎప్పుడు గుర్తించలేదు. అందుకని పరిస్థితులకి లేకపోతే అనే మాటలకి వాటికి ఎయిదర్ రెస్పాండ్ అవ్వడం మానేసాం ఆర్ లోగా రెస్పాండ్ అవుతున్నాం. మనకి మన్ను తిన్న పాము అంటుంటాం, అది అట్లా ఉంటుంది అంతే, కర్రతో ఇట్లా కొట్టినా కూడా లేవదు. అప్పుడే ఏదైనా బాగా ఫుడ్ తిన్నాక మనకు డల్నెస్ ఉంటుంది చూసారా, అలాగైపోతారు. ఎప్పుడైతే మన థాట్స్ మనని తినేస్తాయో, మనని మనం వీక్ అని అనేసుకుంటామో, అలాంటి వాళ్ళకి అసలు ఆకలి, ఆ కసి ప్లస్ ఆ యొక్క నేను లైఫ్లో ఏదైనా సాధించాలి, నన్ను ఎవరైనా అవమానిస్తుంటే నేను అక్కడ ఉండాల్సిన అవసరం లేదు అనేది దాటి వెళ్ళడం నేర్చుకోరు. ఓకే, అలాంటి వాళ్ళ కోసం ఆ అంతఃకరణలో ఆ ఫాల్స్ ఈగో మీద కప్పేసిన ఆ ఇమేజ్ని తొలగించుకునే ప్రయత్నం చేయడానికి ఎవరైనా సరే దాన్ని హేట్రెడ్గా మార్చుకుని ద్వేషముగా మార్చుకుంటే ప్రయత్నం చేసి ఆగిపోతారు. దాన్ని ద్వేషము ఆర్ హేట్రెడ్గా మార్చుకోకుండా
నాకంటూ ఒక ఇంత లైఫ్ ఇచ్చిన భగవంతుడు నాకంటూ ఒక దారి ఇస్తాడు, నాకంటూ ఒక మెథడ్ ఇస్తాడు, నేనంటూ కనిపెట్టాల్సినది, నేనంటూ ప్రయత్నించాల్సినది ఒకటి ఉంటుంది అనే ఆలోచనని ఎప్పటికప్పుడు నిద్ర లేపాలి. మన నాన్న తిట్టిన ఫీల్డ్లోనే వెళ్ళలేకపోవచ్చు, ఇంకో దాంట్లోనే వెళ్ళలేకపోవచ్చు, మనం అనుకున్నట్టుగా అవ్వకపోవచ్చు, బట్ డెఫినెట్లీ మనకంటూ ఒక లైఫ్ స్టైల్, ఒక ఫార్మాట్ ఉంటుంది. ఇది మాత్రం నిజం. ఓకే, దీన్ని ఎంత కుదిరితే అంత మైండ్కి ఎక్కించుకోవాలి. ఓకే, సో దీనికోసమే మనం ఎప్పుడు చెప్తుంటాము, ఒక 3 ఫార్మాట్లో చెక్ చేసుకోవాలి. దీన్నే మనం తామసిక, రాజసిక, సాత్విక అనే ఫార్మాట్లో చెప్తాము ఎప్పుడు చెప్పినా. ఈ తామసిక ఫార్మాట్లు ఏంటంటే వాళ్ళకి రిపిటేటివ్ ఇనర్షియా మోడ్లో ఉంటారు. అంటే అదే జీవితం అలా తిరుగుతూ ఉంటుంది అండ్ ఒక పని నుంచి ఇంకో పనికి మారలేదు తొందరగా లైఫ్. ఇలాంటి వాళ్ళు ఆ కసి ఉండదు, ఆకలి ఉండదు, లైఫ్లో ఎవడన్నా అవమానించినా ఆ పోన్లే అన్నట్టు ఉంటారు. వీళ్ళు తామసిక జీవులు. ఇన్ తామసికం ఏ గుణము తీసుకున్నాయి 3 గుణాల్లో, సాత్విక, రాజసిక, తామసిక, ఇందులో వీక్ ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది. సో తామసికంలో వీక్ ఉన్న వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటూ ఈ లవ్ ఫెయిల్యూర్స్లో ఉంటారు సరే, బాటిల్ పట్టుకుని షాల్ కప్పుకొని తిరుగుతుంటారు. అట్లా వీక్గా వాళ్ళని వాళ్ళు వీక్ అనుకుని ఒక చిన్న వ్యసనం నుంచి బయటపడలేక, ఒక చిన్న ఆలోచన నుంచి బయటపడలేక ఏడుస్తూ ఉంటారు. తామసికాత్మకమైనది వీక్నెస్లోకి వెళితే వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటూ నెగిటివ్ అనుకుంటూ ఫీల్ అవ్వుకుంటూ ఉండేవాళ్ళు. వీళ్ళని తిట్టు, అవమానించు, ఏది చేసినా వీళ్ళు కదలరు. ఓకే, ఇది ఒక ఆస్పెక్ట్. తామసికంలోనే స్ట్రాంగ్ వాళ్ళు ఉంటారు. వీళ్ళని మీరు ఎంత తిడితే అంత ఇంకా రైజ్ అయిపోతారు. పాయింట్ అర్థం చేసుకోరు. వీళ్ళని అవమానిస్తే ఆ అవమానానికి ఆన్సర్ చేస్తారు కానీ వాళ్ళ జీవితంలో మారడానికి అనేది ఆలోచించరు. ఇది సెకండ్ ఫార్మాట్ ఆఫ్ తామసికంలో. స్ట్రాంగ్, వీక్ వాళ్ళేమో కిందకి వెళ్ళిపోతారు, స్ట్రాంగ్ వాళ్ళేమో పైకి వెళ్ళిపోతారు. విచ్ డైరెక్ట్గా నీ అవమానం కోసమే బతుకుతారు. నన్నంత మాట అంటాడా, నన్నింత మాట అంటాడు, అమ్మో నన్నింత మాట అనేసాడు, ఇందులో ఉంటారు. వీళ్ళకి కూడా అవమానంని ఎలా తీసుకుని ఆర్గనైజ్ చేసుకోవాలో అర్థం కాదు. ఏదో అప్పటికప్పుడు అరుచుకుంటారు, గొడవ పడతారు, నాకు చీము నెత్తురు లేదా, నేను మనిషిని కాదా, ఈ టైప్లో సినిమాటిక్గా వెళ్ళిపోతారు. ఓకే, ఇది తామసిక ఫార్మాట్. నెక్స్ట్ వచ్చేసి రాజసికంలో వీక్. రాజసికంలో వీక్ ఉన్న వాళ్ళు ఒక అనవసరమైన లక్ష్యము కోసం, ఒక అనవసరమైన లక్ష్యం, అది నిజంగా కూడా ఉపయోగపడదు, కానీ ఆ ఒక లక్ష్యం పెట్టుకుని దీనికోసం నేను ఎలాగైనా పోరాడాలి అని అనుకుని, ఇంకా ఆ లక్ష్యమే తన రాజసిక మార్గం అని అనుకుని దానిలో అలా బ్రతుకుతుంటే, దానిలో ఎన్ని అవమానాలను భరించాలి, మన లైఫ్లో ఎన్ని జరిగినా తట్టుకోవాలి, ఈ టైప్లో ఉంటారు. వాళ్ళకి నిజంగా అర్థం కాదు. ఒక అతను నా దగ్గరికి ఈ మధ్య రీసెంట్గా వచ్చాడు, మేము సైకిల్ తొక్కుకుంటూ కష్టపడి సేవ్ చేశాను సార్ డబ్బులు అన్నాడు. ఓకే, ఎందుకు చేసావు అని, ఎందుకు చేసావు ఇలా చెప్పుకోవడానికి? ఈ రోజు నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను సైకిల్ తొక్కి కష్టపడ్డాను అని చెప్పుకోవడానికా? ఆ టైంలో అవసరం ఉందా? తెలియదు. కష్టపడ్డం అంటే వీళ్ళు సైకిల్ తొక్కడము, నడుచుకుంటూ వెళ్ళడం అనుకుంటారు. బుర్ర వాడలేకపోవడానికి కష్టపడ్డం అంటారు. సో అందుకని ఆ పరిస్థితి అనేది గొప్ప కష్టమే అయి ఉండొచ్చు, కానీ అది చెప్పుకుంటూ ఇప్పుడు బతకడం ఉంది చూసారా, అది రాజసికంలో వీక్నెస్ కిందకు వస్తుంది. వేర్ ఎప్పుడో నేను పడ్డ కష్టానికి నాకు ఇప్పుడు ఫలితం రావట్లేదే, ఆర్ నన్ను ఇప్పుడు అవమానిస్తున్నారే, నన్ను ఇప్పుడు అర్థం చేసుకోవట్లేదే అనే దాంట్లో ఉండడం ఎప్పుడుదో. ఓకే, నెక్స్ట్ ఫార్మాట్ వచ్చేసి రాజసికంలోనే స్ట్రాంగ్. రాజసికంలో స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మొండి పట్టుదలకి ఎంత మందినైనా డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళడానికి రెడీ అయిపోతారు. లైక్ ఒక హిట్లరు, ఒక అట్లాంటి ఒక నార్సిస్టిక్ పర్సనాలిటీస్. వీళ్ళు వాళ్ళు అనుకున్నదే కరెక్ట్, వాళ్ళు అనుకున్నదే జరగాలి, దానికోసం ఎవడు ఏమన్నా కానీ అన్నట్టుంటారు. వీళ్ళకి ఆకలి విలువ అర్థం కాదు, వీళ్ళకి ఆ అవమానాన్ని తీసుకునే మెథడు అర్థం కాదు. చూడ్డానికి బయట నుంచి అన్ని గెలుచుకుంటూ వెళ్తున్నట్టు ఉంటుంది, కానీ లోపల ఓడిపోతూ ఉంటారు. ఇది సెకండ్ ఫార్మ్. థర్డ్ ఫార్మాట్ ఉంటుంది సాత్వికమైన వీక్నెస్. సాత్వికం మంచిదే, బ్యాలెన్స్డ్ ఫార్మాట్ మంచిదే, కానీ టూ మచ్ అయిపోయి అంతా భగవంతుడే చూసుకుంటాడు. సాత్వికం అంతా దేవుడే చూసుకుంటాడు, ఎవరైనా అవమానించి అంతా నీకు దేవుడే చూస్తాడులే అనేది ఒక సాత్వికమైన వీక్నెస్. సాత్వికమైన స్ట్రాంగ్నెస్. ఓకే, సాత్వికంలోనే స్ట్రాంగెస్ట్ ఫార్మాట్కి వెళుతుంటే తురియ స్థితికి, భగవంతుడికి దగ్గర అవుతాం.
సాత్వికమైన బ్యాలెన్స్డ్ ఫార్మాట్లో ఉంటే ఏమవుతుందంటే మనము ఆ ఇన్సల్ట్ని తీసుకుని లోపల బాధపడుతూ ఉంటారు, బట్ బయటకి మాత్రం బాగున్నట్టుగా ఉంటారు. ఇది ఒక ఫార్మాట్ ఆఫ్ డేంజరస్. సో ఇలాగ డివైడ్ చేసుకుంటే కొంతమందికి ఆకలి ఉన్న, అవమానాలు ఎదురవుతున్నా దాటి బయటకు రాలేరు. వీళ్ళకి వాట్ ఈస్ ద నీడెడ్ యాక్షన్, ఈ రెండింటికి డిఫరెన్స్ లేదు. నీడెడ్ యాక్షన్ ఏం చెయ్యాలి, నేను ఏం చేస్తున్నాను, ఈ రెండింటికి మధ్యలో అర్థం కాక అవమానాలు పడుతూనే ఉంటారు, అక్కడ తిట్లు తింటూనే ఉంటారు, అక్కడ వాళ్ళకి ఆ కసి ఉంటుంది కానీ అక్కడికక్కడ చచ్చిపోతారు. బికాజ్ ఏం చెయ్యాలో అనే దాని మీద వీళ్ళకి అవగాహన కానీ దాని యొక్క పటుత్వము కానీ రాదు, దానివల్ల ఇరుక్కుపోతారు. సో ఈ విధంగా ఎవరికైనా ఆకలి, కసి ఇది ఉన్నా కూడా బయటకు రావట్లేదంటే ఎక్కడో ఈ 3 ఫార్మాట్లు ఇరుక్కుపోయారు. సమ్వేర్ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకొస్తే అటు తామసికాన్ని కూడా పైకి తీసుకొచ్చి బ్యాలెన్స్ చేయడం, రాజసికాన్ని బ్యాలెన్స్ చేయడం అండ్ సాత్వికం వైపుకి, స్ట్రాంగర్ వైపుకి వెళ్ళడం, దానివల్ల వాళ్ళలో కసి పెరుగుతుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే మణిపుర ఇస్ అ రైట్ ఏరియా. మణిపుర చక్రాన్ని ఎంత యాక్టివేట్ చేసుకోగలిగితే, ఎంత ఫోర్స్ఫుల్గా దాన్ని జనరేట్ చేసుకోగలిగితే, వేరే ఇడా పింగళాన్ని ఈక్వల్ చేస్తూ మణిపుర నుంచి మనం కనుక ఆపరేట్ చేస్తే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు అవమానాల్ని మార్చుకుని, మలుచుకుని ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరికైతే అది వీక్ ఉంటుందో వాళ్ళకి ఎప్పటికీ ఆ అవమానం అని బాధపడుతూ ఉంటారు, బయటకు రాలేరు. అందులోనే ఇరుక్కొని బాధపడి రాత్రి నిద్రపట్టదు, అలా చూస్తూ నన్ను ఇంత అవమానించాడు అనుకుంటారు, కానీ ఎలా బయటకు రావాలో అర్థం కాదు. ఇది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా విడమర్చి చెప్పారు. ధన్యవాదాలు.